తాము ఉన్నంత వరకు రైతులకు కష్టం రానివ్వమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు బాబు. ఇక రైతులతో పొలాల దగ్గర ముఖాముఖి నిర్వహించారు. ఏపీలో పర్యటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 5,000 కోట్లతో మంగళగిరిలో రోడ్లు, హైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు నేతలు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అరాచక పాలన, రాక్షస పాలన, సైకో పాలన ఉండేదన్నారు సీఎం చంద్రబాబు. ఇళ్లల్లో వెలుగులు నింపిన టీడీపీని కాదని వైసీపీని గెలిపిస్తే విధ్వంసకర పాలన చేశారన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా ప్రజల పరిస్థితి మారిందన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో అన్నదాన సుఖీభవ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు బాబు. తాము ఉన్నంత వరకు రైతులకు ఏ కష్టం రానివ్వమని చెప్పారు. వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. ఏపీలో పర్యటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సీఎం చంద్రబాబుతో కలిసి మంగళగిరిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5,000 కోట్లతో రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్లే వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రోజు బండి తీస్తే మామిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరినీ కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని. మంగళగిరిలో 5,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగిందని, ఈ కార్యక్రమం భారత ఐక్యతకు పునాది అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ వైపు పయనిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దూరదృష్టి, పట్టుదల కలిగిన నాయకులని కొనియాడారు పవన్. గౌరవ కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, ఆయనకున్న దూరదృష్టి, పట్టుదల, పనితీరులోని ఖచ్చితత్వం ఆయనని ఎంతో ప్రత్యేకంగా నిలిపాయి. 2014లో దేశంలో జాతీయ రహదారులు 91,000 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు అది 1,46,000 కిలోమీటర్లకి పెరిగాయి. రహదారి నిర్మాణ వేగం రోజుకి ఒకప్పుడు 11.5 కిలోమీటర్లు ఉంటాయి. ఈ రోజునది రోజుకి సుమారు 34 కిలోమీటర్లు చేరింది అంటే అది గడ్కరీ గారి ఘనత. రైతు క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లులో అన్నదాత సుఖీభవ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. 14,439 మంది రైతులకు 9,85,00,000 విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు మినిస్టర్. అన్నదాత సుఖీభవ ఆ రోజు సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా లిక్కర్ కేసులో చిత్తూరు జైల్లో ఉన్న వైసీపీ నేతలతో ములాఖత్ అయ్యారు మాజీ మంత్రులు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు నేతలు. అక్రమ కేసులతో కూటమి సర్కార్ వైసీపీ నేతలపై కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు.